ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు జూలై 20వ తారీఖున తెల్లవారుజామున 4:10 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలో విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఉదయము 5:40 పూర్తిగా అయిపోయాయి. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఒకరోజు ముందుగానే మీరు వస్తే ఈ టోకెన్లు తీసుకొని మరుసటి రోజుకి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇక నిన్న జూలై 19వ తారీఖున 90,956 మంది దర్శనం చేసుకున్నారు. 33,046 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 4,04,00,000 హుండీ కానుకలు, అలాగే 4,44,000 మంది లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు. 2,94,000 మంది అన్న ప్రసాదంలో స్వామివారి ప్రసాదాన్ని తీసుకున్నారు. 3,708 మంది మెడికల్ ట్రీట్మెంట్ని పొందారు. ఇక ఈరోజు జూలై 20వ తారీఖున భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉందండి. ప్రస్తుతానికైతే 31 కంపార్ట్మెంట్లో భక్తులు ఫుల్గా ఉన్నారు. వీరందరికీ కూడా టోకెన్ లేని వాళ్ళందరికీ కూడా 18 గంటల దర్శన సమయం పడుతుంది. ఒకవేళ మీకు 300, 500 రూపాయల టోకెన్ కనుక ఈరోజు ఉండి ఉంటే మీకు దర్శనము 3 నుంచి 5 గంటల్లో అయిపోతుంది. సర్వదర్శనము అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు కనుక ఉండి ఉంటే మీకు దర్శనం అనేది 5 నుంచి 6 గంటల్లో అయిపోతుంది. అలాగే మరొక ముఖ్యమైన సమాచారము, ఈరోజు ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ ఈడిప్ సుప్రభాతము తోమాల అర్చన పూర్తిగా అయిపోతుంది. మరి కాసేపట్లో ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు దయచేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే ప్రస్తుతము ఎన్ఆర్ఐ, మిలిటరీ, చంటిపిల్లల దర్శనాలు ఈరోజు ఉన్నాయి. శ్రీవారి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ లెటర్ల ద్వారా బ్రేక్ దర్శనాలు ఉన్నాయి. మీకేమైనా రానున్న రోజుల్లో డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మరి నేను ఈ వీడియో ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.